హాయ్ అండి. ఈరోజు మన విజయవాడలోని మన దుర్గమ్మ తల్లి ఉన్న కొండని ఇంద్రకీలాద్రి అని ఎందుకు అంటారో తెలుసుకుందాం రండి. కృతాయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలోని నిలిచి ఉండమని కోరారు. అప్పుడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, తాను కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత ఆ పర్వతం మీద వచ్చి నిలిచి ఉంటానని మాటిచ్చారు. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడికి తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఆనాటి నుండి ఈ పర్వతాన్ని ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. నచ్చింది కదా అండి ఈ చిన్న కథ. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.